Morning, all of you. Now we are going to discuss about white cast iron. So in last classes we are discussed about the classification of steels. So number of steels, types of steels, low alloy steels or high alloy steels. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్, టూల్ స్టీల్, ఇవన్నీ గురించి కూడా డిస్కస్ చేసామమ్మా. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్. నెక్స్ట్ కమింగ్ టు క్యాస్ట్ ఐరన్. సో వైల్ ఇంక్రీజింగ్ ది కార్బన్ కంటెంట్. సో కార్బన్ కంటెంట్ అనేది 2% కన్నా ఇంక్రీజ్ అయితే దోస్ ఆర్ నోన్ యాజ్ క్యాస్ట్ ఐరన్ అంట. ఆ టైప్ ఆఫ్ మెటల్ని క్యాస్ట్ ఐరన్ అంటున్నామమ్మా. అండ్ ఇక్కడ చూస్తే again coming to cast iron, we have again sub classifications are there. Those are white cast iron. So first one is white cast iron. So white cast iron lo a combined form అనేది ఆ microstructure is in cementite. So cementite form లో కానీ microstructure ఉంటే that is known as white cast iron అంటున్నాం. అండ్ దీస్ ఆర్ హ్యావింగ్ హైపోఎటిక్టిక్ రియాక్షన్ అమ్మ. సో వైట్ క్యాస్ట్ ఐరన్లో రియాక్షన్ ఎలా ఉంటుందంటే హైపోఎటిక్టిక్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో ఇన్ దిస్ ఫిగర్ మన నెక్స్ట్ డిస్కస్ చేసే నెక్స్ట్ స్లైడ్లో వీ హ్యావ్ ఫిగర్. అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ వన్ జోన్ ఈజ్ దేర్. అంటే వైట్ క్యాస్ట్ ఐరన్ జోన్ అనేది డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ ఆ జోన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ హ్యావింగ్ ఇండికేషన్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో ఎక్స్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. ఎక్స్ మీన్స్ యూనిఫామ్ లిక్విడ్ సొల్యూషన్ అని మీనింగ్. అండ్ ఇక్కడ సొలిడిఫికేషన్ నవ్ బిగిన్స్ బై ది ఫార్మేషన్ ఆఫ్ ఆస్టనైట్ క్రిస్టల్ అమ్మ. సో సొలిడిఫికేషన్ అనేది ఆస్టనైట్ క్రిస్టల్స్ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ 1% ఆఫ్ కార్బన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో కంటైనింగ్ కార్బన్ కంటెంట్ ఈజ్ 1% అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందమ్మా. అండ్ దట్ ఈస్ అబౌట్ ది క్యాస్ట్ ఐరన్. అండ్ దిస్ ఈజ్ ది ఫిగర్. అండ్ ఇక్కడ ఫిగర్లో మనకు ఆరెంజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దట్ జోన్ ఈజ్ నోన్ యాజ్ ది వైట్ క్యాస్ట్ ఐరన్ అమ్మ. సో వైట్ క్యాస్ట్ ఐరన్ అంటున్నాం. అండ్ కార్బన్ పర్సెంట్ అనేది 2కి అండ్ 3%కి బిలో ఉందమ్మా. అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ X1, X2, X3 అండ్ X4. సో దీస్ ఆర్ ఆల్ ది టెంపరేచర్ రేంజ్ కండిషన్స్లో ఉండే లిక్విడ్స్ అమ్మ. సో లిక్విడ్స్ ఫామ్లో ఉండే cast iron at different temperature ranges. So different temperature ranges lo this is having amma. And in this condition austenite and cementite and perlite will be formed out. And maximum content అనేది cementite structure లో ఉంటుందమ్మా. while after solidification అయిన తర్వాత cementite structure లో ఉంటుంది. సో cementite is generally known for the brittle material అంటేనే cementite. and this is the iron carbon diagram. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఐరన్ కార్బన్ డయాగ్రామ్ అమ్మా. సో దాన్ని మనం అగైన్ చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ మైక్రోస్ట్రక్చర్కి వచ్చేసరికి వైట్ క్యాస్ట్ ఐరన్ కన్సిస్టింగ్ ఆఫ్ డెండ్రైట్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆస్టనైట్ అమ్మ. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఆస్టనైట్ దాన్ని ప్యారలైట్ అంటారు కూడా. అండ్ ఇవి డెండ్రైట్స్ లాగా ఫామ్ అవుతాయి అమ్మ. డెండ్రైట్ ఈజ్ నథింగ్ బట్ ట్రీ లైక్ స్ట్రక్చర్ అంటున్నాం. అంటే ఒక న్యూక్లియేషన్ స్టార్ట్ అయిన తర్వాత సొలిడిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు స్మాల్ పార్టికల్స్ ఆర్ న్యూక్లియస్గా ఫామ్ అవుతాయి. అండ్ ఒకదానికి జాయినింగ్ అని జరిగితే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఆ ట్రీ లైక్ స్ట్రక్చర్ని డెండ్రైట్ అంటారు. అండ్ ఇంటర్ డెండ్రైట్ నెట్వర్క్ ఆఫ్ సెమంటైట్. సో ఇక్కడ ఇన్నర్ పొజిషన్లో మనకి డెండ్రైట్స్ లాగా ఫామ్ అవుతాయి సెమంటైట్లో. అండ్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ సేమ్ శాంపుల్ రివీల్స్ దట్ డార్క్ ఏరియాస్ ఆర్ ప్యారలైట్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఫిగర్స్. అండ్ ఈ ఫిగర్స్లో 40 మైక్రోమీటర్స్లో ఈ మైక్రోస్ట్రక్చర్ అనేది చూస్తున్నాం. అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ Fe3C అంటే ఐరన్ కార్బన్. అండ్ ఇన్ దిస్ కండిషన్ డార్క్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్యారలైట్ అంటున్నామమ్మా. సో దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ది వైట్ క్యాస్ట్ ఐరన్. అండ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ డ్రా దిస్ ఫిగర్. సో ఈ ఫిగర్స్ని డ్రా చేసుకోవాలమ్మా. అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి జనరల్గా ఇది సెమంటైట్ మైక్రోస్ట్రక్చర్లో ఉంటుందని చెప్తున్నాం కాబట్టి సెమంటైట్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ హార్డ్ అండ్ బ్రిటిల్ నేచర్ అమ్మ. అండ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్ అంటే ఇన్నర్ పొజిషన్స్లో ఇంటర్స్టిషియల్ కాంపౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ డ్యూ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ సెమంటైట్. సో సెమంటైట్ అనేది లార్జ్ అమౌంట్ ఆర్ క్వాంటిటీస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా హార్డ్ అండ్ బ్రిటిల్ నేచర్లో ఉంటుంది. అండ్ కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్లీ బ్రిటిల్ నేచర్లో ఉంటుందమ్మా.
అండ్ బ్రిటిల్‌గా ఉందంటే అలాంటి సిట్యుయేషన్‌లో మెషినింగ్ జరిగేటప్పుడు ఈజీగా పార్టికల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయమ్మా. సో, దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లమ్. అండ్ రేంజ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఫర్ అన్‌అలాయ్డ్ వైట్ ఐరన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో, ఇక్కడ మనం చూస్తే వైట్ ఐరన్‌కి వి హావ్ మెకానికల్ ప్రాపర్టీస్ రేంజెస్ ఉన్నాయమ్మా. దోస్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్‌నెస్, బ్రినల్ హార్డ్‌నెస్ నెంబర్ ఈజ్ 675 375 to 600 అమ్మా. అండ్ టెన్సైల్ స్ట్రెంత్ ఈజ్ నియర్లీ బిట్వీన్ 20,000 to 70,000 psi, and compressive strength in between 2 lakhs to 2,50,000 psi అమ్మ. And modulus of elasticity in between 24 to 28 million psi. And these are the mechanical properties of the white cast iron. And coming to application wise, so these are applied or used in different areas. So it can be used as liners of cement mixtures. So cement mixtures ఏవైతే ఉన్నాయో వాటికి లైనింగ్ లాగా యూజ్ చేస్తారు, ఆర్ బాల్ మిల్స్ లాగా యూజ్ చేస్తాం. అండ్ డ్రాయింగ్ డ్రైస్ అండ్ ఎక్స్ట్రూజన్ నాజిల్స్ లాగా యూజ్ చేస్తున్నాం అమ్మ. సో ఈ 3 కండిషన్స్లో ఫస్ట్కి వచ్చేసరికి నట్స్ ఆర్ బోల్ట్స్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ లైనింగ్ పొజిషన్స్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి సిమెంట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ మిక్చర్కి నాజిల్గా యూజ్ చేస్తున్నాం. మిడిల్లో ఎక్స్ట్రూజన్ నాజిల్స్ అమ్మ. అండ్ బాటమ్ ఏరియాలో ఆన్ సమ్ ఆఫ్ ది మిషన్ ఏరియాస్ ఆర్ మిషన్ పార్ట్స్ అమ్మ. అండ్ దీస్ ఆర్ ఆల్సో ది సమ్ ఆఫ్ ది మిషన్ పార్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ malleable cast iron. అండ్ కమింగ్ టు malleable cast ironకి వచ్చేసరికి మోస్ట్ ఆర్ ఆల్ ఆఫ్ ది కార్బన్ ఈజ్ అన్కంబైన్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ రౌండ్ పార్టికల్స్ అమ్మా. సో ఇక్కడ కార్బన్ ఏదైతే ఉంటుందో అది కంబైన్డ్ అవ్వకుండా రౌండ్ పార్టికల్స్ కానీ ఫామ్ అయితే దాన్ని టెంపర్ కార్బన్ ఆర్ malleable కార్బన్ అంటారమ్మా. అండ్ ఇది జనరల్గా హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ వైట్ క్యాస్ట్ ఐరన్ని హీట్ ట్రీట్మెంట్ కానీ చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ దిస్. అండ్ ఇక్కడ గ్రాఫైట్ అనేది నోడ్యులర్ ఫామ్లో ఉంటుంది. నోడ్యులర్ అంటే పార్టికల్స్ ఫామ్లో ఉంటుందమ్మా. అండ్ ప్రొడ్యూస్డ్ బై హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ వైట్ క్యాస్ట్ ఐరన్. సో దీన్ని హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ వైట్ క్యాస్ట్ ఐరన్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్రాఫైట్ నోడ్యూల్స్ ఆర్ ఇర్రెగ్యులర్ క్లస్టర్స్. సో ఇవి గ్రాఫైట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ అమ్మ. సో ఈ కార్బన్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అంటే సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ కాకుండా ఇర్రెగ్యులర్ నోడ్యులర్ ఫామ్స్లో ఉంటుంది. అండ్ సిమిలర్ ప్రాపర్టీస్ టు డక్టైల్ ఐరన్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సిమిలర్గా ఉంటాయమ్మా. అండ్ ఇవి హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ కంపేరింగ్ టు వైట్ క్యాస్ట్ ఐరన్తో కంపేర్ చేస్తే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వేరీ అవుతాయమ్మా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసరికి అండ్ సూటబుల్ ఫర్ కన్వర్షన్ టు malleable ఐరన్ ఆర్ ది ఫాలోయింగ్ రేంజ్ ఆఫ్ కంపోజిషన్ అమ్మా. సో వైట్ క్యాస్ట్ ఐరన్స్ అనేవి malleable క్యాస్ట్ ఐరన్గా ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం సూటబుల్గా ఉంటాయి. అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ carbon 2 to 2.65%, and silicon are 0.90 to 1.40%, and manganese is 0.25 to 0.55%, and phosphorus is less than 0.18%, and sulfur is 0.05%. These are the compositions of malleable iron amma. అండ్ దిస్ ఈజ్ ది మైక్రోస్ట్రక్చర్ ఆఫ్ ది malleable ఐరన్ అమ్మ. సో ఇక్కడ మనం చూస్తే యూనిఫామ్లీ డిస్పర్స్డ్ గ్రాఫైట్, ఫెర్రైట్, ప్యారలైట్ ఆర్ టెంపర్డ్ మార్టెన్సైట్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు మైక్రోస్ట్రక్చర్కి వచ్చేసరికి ఫెర్రైట్, ప్యారలైట్ అండ్ టెంపర్డ్ మార్టెన్సైట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ferritic castings are required 2-stage annealing. సో annealing is nothing but heat treatment అమ్మ. సో 2 stagesలో హీట్ చేస్తే ఫెర్రైట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ప్యారలైట్ అనేది ఓన్లీ వన్ స్టేజ్లో హీట్ చేస్తే ప్యారలైట్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ చూసామంటే సెకండ్ ఫిగర్లో వీ కెన్ సీ దట్ ఫెర్రైట్ అండ్ టెంపర్ కార్బన్. సో బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ టెంపర్ కార్బన్ అండ్ వైట్ కలర్ ఈజ్ నథింగ్ బట్ ఫెర్రైట్ అమ్మ. అండ్ ఇక్కడ malleable ఐరన్ టెంపర్ కార్బన్ ఇన్ ఏ ఫెర్రైట్ మ్యాట్రిక్స్. సో ఫెర్రైట్ మ్యాట్రిక్స్లో టెంపర్ కార్బన్ అనేది ఫామ్ అయింది ఇన్ 5%. సో 5% చేస్తే వీ కెన్ గెట్ దిస్ అమ్మ ఇనిషియల్. అండ్ మైక్రోస్ట్రక్చర్ ఈజ్ 100x. సో 100x తోటి మనం మైక్రోస్ట్రక్చర్ని చూస్తున్నాం.
అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి సో జనరల్గా ఈ మ్యాలబుల్ ఐరన్ ఏదైతే ఉంటుందో దానికి కాపర్ని యాడ్ చేస్తే హ్యావింగ్ గుడ్ టెన్సైల్ స్ట్రెంత్ అమ్మ. సో టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కరోజన్ రెసిస్టెన్స్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెంత్ 58,000 to 65,000 PSI అండ్ ఈల్డ్ పాయింట్ 40,000 to 45 or 40,000 to 45,000 PSI and elongation percentage 2 to 1.5. So 2 to 1.5 and BHN Brinell hardness number is 135 to 155. And these are the some of the applications of malleable iron. So generally malleable iron are generally used for thin workings. So thin casting conditions lo malleable irons అనేవి యూజ్ అవుతాయమ్మా. సో లైక్ హ్యాంగర్స్ కానీ లేకపోతే హాయిస్ట్ కానీ లేకపోతే గూడ్స్ ఎలివేటర్స్గా కానీ లేకపోతే పైప్ లైన్స్లో కానీ వీ కెన్ ప్రొడ్యూస్ ది malleable iron. రింగ్స్ ఆర్ వాషర్స్ లాగా కానీ. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి డక్టైల్ ఐరన్కి ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో సిమిలర్ అప్లికేషన్స్ ఉంటాయమ్మా. అండ్ ఇది బెటర్ ఫర్ థిన్నర్ కాస్టింగ్. సో థిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం మ్యాలబుల్ ఐరన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ డక్టైల్ ఐరన్ బెటర్ ఫర్ థిక్కర్ కాస్టింగ్. సో డక్టైల్ ఐరన్ అనేది థిక్కర్ కాస్టింగ్ అంటే లావు వర్క్ పీసెస్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం డక్టైల్ ఐరన్ యూజ్ చేస్తాం. అండ్ మ్యాలబుల్ ఐరన్ అనేది పల్చటి వర్క్ పీసెస్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. లైక్ డక్టైల్ ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫర్ 40 గ్రేటర్ దాన్ 40 mm కాంపౌండ్స్ అమ్మ. అండ్ వెహికల్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం మ్యాలబుల్ ఐరన్ యూజ్ చేస్తాము. లైక్ పవర్ ట్రైన్స్ కానీ ఫ్రేమ్స్ కానీ సస్పెన్షన్స్ కానీ అండ్ వీల్స్ కానీ స్టీరింగ్ కాంపోనెంట్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ కనెక్టింగ్ రాడ్స్ రైల్వే కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా బై యూజింగ్ ఆఫ్ మ్యాలబుల్ ఐరన్ వీ కెన్ ప్రొడ్యూస్డ్ out. So these are the applications. So in this topic we are discussed about the white cast iron and white cast iron ni heat treatment cheste we can get the malleable iron amma. So ee two elements properties and applications gurinchi discuss chesa. And if you have any doubt during this topic you may ask in next class.